వెల్కమ్ బ్యాక్. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్లే ముందు పొంగులేటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ దగ్గర నుంచి ఆ పేదవాళ్ళకి తిరిగి ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుపుతూ ఒకరిద్దరు ముగ్గురు ఎవరైతే అందరూ ఉన్నారు అక్కడ ఇద్దరు ముగ్గురు కూడా వారిని వేదిక అక్కడే ఉంటావా పర్లేదన్నా అక్కడ ఉంటే మీకు కవర్ అవుద్దే. ఏది ఉంటే అది చెప్పరా చెల్లి, నీకేం జరిగిందో చెప్పు, ఏం డబ్బు ఇచ్చినో నిజం చెప్పు. ఇక్కడ గుట్టకాడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు అక్కడ రేఖల వల్ల ఏం లేదు. మా అత్తగారికి ఉంది కానీ వాళ్ళకి అప్పుడు ఉండి మేము ఇల్లు అమ్ముకుంటూ మీరు వెళ్ళిపోండి అని మాకు గొడవ చేస్తే మేము వెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నా భర్త డ్రైవింగ్ చేస్తారు, నేనేమో స్కూల్లో కూడా అక్కడికి పోతా, నా పిల్ల చదువుకుంటుంది, నాకు చదువుతుంది. మేము 8 సంవత్సరాల నుంచి ఏడేమంటున్నాం. 8 సంవత్సరాల నుంచి ఏడేమంటున్నాం. 9 నెలలు అవుతుంది నుంచి కరెంట్ పోయింది. కరెంట్ పోయినాక కరెంట్ లేకపోయినా దీపం పెట్టుకొని సెల్లెట్లు ఛార్జింగ్ పెట్టుకొని బతుకుతున్నాం. అంతకుముందు అక్కడ బొట్ల సందున వేసినప్పుడు కూడా 60,000 దాకా అయింది. 60,000 అయితే అక్కడ కూల్ చేశారు. ఆ నష్టం కూడా ఎవరు ఇయ్యలేదు. ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. పక్కన మొన్న బేరం పెడితే 3,60,000 కట్టమన్నారు. 60,000 కట్టమంటే 3,60,000 నేను మా అమ్మలో తీసుకు పెడితే బ్యాంక్ లో పెట్టి డబ్బులు తెచ్చి ఇంతవరకు ఏది లేదు. ఇల్లు మొత్తం పోయి మాకు ఇతను న్యాయం చేయాలా. 8 సంవత్సరాలు అయితేనా కూడా 8 సంవత్సరాల పునాది పెట్టిన వాళ్ళు ఎవరు తీయలేదు. ఇప్పుడు ఎందుకు పోయింది అని అడుగుతున్నారు. అప్పటి నుంచి మరి అప్పుడున్న ప్రభుత్వం అదే, ఇప్పుడున్న ప్రభుత్వం అదే. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకైతే ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేవు. మేము 8 సంవత్సరాలు అయితే ఖమ్మంలో ఉండబట్టి అక్కడ చోటు ఇచ్చారంటే మేము అక్కడి నుంచి రాలేము. మాకు ఈ ఖమ్మంలోనే ఈ మధ్యలో ఇల్లు దుంచి చోటు ఇవ్వాలని గవర్నమెంట్ ని పొంగులేటి గారిని కోరుతున్నాం. నిండబుల కృష్ణ, రామచంద్రయ్య. మేము అంటే నాది మొత్తం మొత్తం కలిసి 6 లక్షలు దాకా. ఇక నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాము. కేరళం తరహాలో తెలుగునాడు ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు డిమాండ్. కేరళం తరహాలో తెలుగు పేరు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చాలి అని చెప్పి డిమాండ్ అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి